ప్రియులారా, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. మీకు అర్థమైంది కదూ, నేను దినాన 2 విషయాలు మనం చూసాం. ఈరోజు కూడా ఇంకొక 2 విషయాలు నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. భార్యాభర్తలుగా ఎవరి పాత్ర వాళ్ళు పోషించడం, భార్యాభర్తలకు దేవుడు ఏదైతే బాధ్యత ఇచ్చాడో దాన్ని నిర్వర్తించడం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 22 నుంచి చివరి వచనాల వరకు భార్య ఏం చేయాలి, భర్త ఏం చేయాలో చెప్పాడు. నేనేమంటానంటే, తప్పకుండా వారు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఖచ్చితంగా ప్రతి వారము వారు మందిరానికి వెళ్ళడం, ఆ 2 విషయాలు పాటించేవారు. మూడవదిగా ఏం చేయాలంటే, ఒకరినొకరు గౌరవించుకోవాలి, పరస్పర మర్యాద ఉండాలి, పరస్పర బాధ్యత ఉండాలి, పరస్పర విధేయత ఉండాలి. ఉంటూనే భర్త ఏం చేయాలి, తన సొంత శరీరం వలె తన భార్యను ప్రేమించాలి. భార్య ఏం చేయాలి, తన భర్తకు విధేయత కలిగి ఉండడానికి చూసుకోవాలి. ఈ 2 విషయాలు మనం చాలాసార్లు చూసాం. కాబట్టి భార్యాభర్తలుగా మీరు ఆ పాత్ర పోషిస్తున్నారా, మీరు ఆలోచించండి. ఇది మంచి వైవాహిక జీవితానికి ఒకరి పట్ల ఒకరి గౌరవాన్ని పెంచేదిగా ఉంటుంది. భర్త తన సొంత శరీరం వల్ల భార్యను ప్రేమించినప్పుడు, భార్య ప్రభువుకు ఎలాగైతే సంఘం విధేయిస్తుందో అలా విధేయించినప్పుడు ఖచ్చితంగా కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అంత మాత్రమే కాదు, 4వదిగా కూడా ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. భార్యాభర్తలు ఖచ్చితంగా దయగలిగిన మాటలు మాట్లాడుకోవాలి. పౌరుష పదాలు, పరుష పదాలు, ఇష్టం వచ్చిన పదాలు మాట్లాడుకోవద్దు. కొలసి పత్రిక 4:6లో చెప్పినట్లుగా ఉప్పేసినట్టుగా రుచికరంగా ఉండాలి వాళ్ళ మధ్యలో పదాలు, వాళ్ళ మధ్యలో భాష. నేను ఒక 4 వాక్యాలు చెప్తాను, మీరు తర్వాత చదువుకోండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనంలో, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 28వ వచనంలో, 5వది సామెతల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనంలో. ఈ 5 వచనాలు మీరు రాసుకొని తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఎలా మాట్లాడాలో, మన మాటలు ఎలా ఉండాలో అక్కడ రాయబడ్డాయి. కాబట్టి భార్యాభర్తలుగా మీ మాటలు జాగ్రత్తగా ఉండనియండి. ఈ 2 మీరు పాటించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక.